నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మలమడుగులో 3000 కోట్ల SAEL సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి లోకేష్. ఇది దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని వ్యాఖ్య. మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన అయితే మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్ష విమర్శలు. రెడ్డిగూడెంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక. PGRS కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం. వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి పోటెత్తిన భక్తజనం. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరిన వైనం. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమన్న VMC కమిషనర్ ధ్యానచంద్ర. అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామలాదేవి రోడ్, భగత్ సింగ్ నగర్ రోడ్డు, బాంబే కాలనీ ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టితో పరిశీలన. ఒక ప్రాజెక్టు ప్రారంభం అవడం అంటే కేవలం రిబ్బన్ కటింగ్ కాదని, అది దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణల కలయిక అని రాష్ట్ర IT ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3000 కోట్లతో నిర్మించిన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ, మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కలకన్నారు, నేను ఆత్మలతో మాట్లాడాను అంటే ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎవరు లేరు బ్రదర్. మా బ్రాండ్ జాబ్ క్రియేషన్స్ అయితే మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను SAEL చేపడుతోందని, దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. SAEL సంస్థకు ఎలాంటి మద్దతు కావాలన్నా తాను ఒక వాట్సాప్ కాల్ దూరంలోనే ఉంటానని భరోసా ఇచ్చారు. Soon after, the team met our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu. Not only them, their investors also came. కేవలం ఈ కంపెనీ కాదు, ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా ఒప్పించాల్సిన అవసరం నా పైన పడింది. ఎందుకంటే వాళ్ళు పదే పదే ఒక మాట అన్నారు, గత పాలకులు PPL క్యాన్సిల్ చేశారు, గత పాలకులు కంపెనీలను తరిమేశారు, మీరు మాకు ఏ భరోసా ఇస్తారు అంటే ఒకటే చెప్పా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము చూపిస్తాం, 12 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, విధ్వంసం అనేది ఒక్క నిమిషం పని. ఒక బిల్డింగ్ని కూలగొడతాం ఒక్క నిమిషం, ఒక్క JCB తీసుకొచ్చుకో చేయొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఇక్కడ అందరం కూర్చున్నామే, మనందరం చెమటోర్చి ఈ ప్రాజెక్ట్ చేసాం. ఎంత కష్టమో మనకి తెలుసు. అందుకే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఒక పవిత్రమైన బాధ్యతతో మేము పనిచేస్తున్నాం. 20 లక్షల యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. దానికి సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా. I would like to inform the SAEL management that you are no longer outsiders. You are now Andhrites. You are very much part of our family. You are very much part of this community. The farmers, the youth, the administration with open arms has embraced you. And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here. 2,400 acres, on 2,400 acres, 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced TOPCon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామ స్థాయిలోనే వేగంగా పరిష్కరించి రెవెన్యూ సమస్యల రహిత గ్రామాల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీష అధికారులతో కలిసి రెడ్డిగూడెంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 57 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు, నిర్ణీత గడువులోకి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 4 విజిట్స్ కార్యక్రమంలో భాగంగా మైలవరం కాన్స్టిట్యున్సీలో ఇది 3వ విజిట్. ఇంకొక విజిట్ నెక్స్ట్ వీక్ అవుతుంది.
అన్ని గ్రామాలను కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చే మెయిన్లీ లాంగ్ స్టాండింగ్ రెవెన్యూ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దీని గురించి అది క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఈ రూల్ ప్రకారంగా ఏం పొజిషన్ ఉంది, ఎందుకు రిజల్వ్ అవ్వట్లేదు, ఏమైనా ఫీల్డ్ ఆఫీసర్స్ నెగ్లిజెన్స్ ఉందా, లేదా ఫీల్డ్లో వీళ్ళు పని చేయకుండా పక్కన పెట్టేశారు, ఇటువంటివి నేరుగా ప్రజల నుంచి తెలుసుకొని టైం లైన్ పెట్టి అది రిజాల్వ్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భాగంగా మనం మైలవరం కాన్స్టిట్యున్సీ ఫస్ట్ స్టార్ట్ చేసాము. తర్వాత తిరువూరు కాన్స్టిట్యున్సీ అట్లాగే నందిగామ జగ్గపేట కాన్స్టిట్యున్సీ కూడా చేసి అన్ని గ్రామాలని అలాగే జిల్లా మొత్తాన్ని రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతోంది. పబ్లిక్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధికారులు చాలా జాగ్రత్తగా అన్ని ఫాలోఅప్ చేసి ఇష్యూస్ లేకుండా ఎక్కడ రెవెన్యూ ఇష్యూస్ లేకుండా అన్ని గ్రామాలని కూడా రెవెన్యూ ఇష్యూ విముక్తి గ్రామాలుగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇక్కడ జిల్లాధికారులు కూడా వస్తున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఆ గ్రామంలో ఏముంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇటువంటి చూసుకొని అన్ని రిజాల్వ్ చేసి మన జిల్లాని కేపీఏలో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అట్లాగే జిఎస్డిపిలో అట్లాగే డిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదో దీంట్లో ముందంజలో ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇంద్ర కీలాద్రిపై వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఇన్ఛార్జి ఈవో రంగారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తుల రద్దీ అసాధారణంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఉదయం 10 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అమ్మవారి దర్శనం వేగంగా లభించింది. ధర్మకర్తల మండలి సభ్యులు కూడా సామాన్య భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని కావున అవుట్ ఫాల్ డ్రైన్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామల దేవి రోడ్డు, భగత్ సింగ్ నగర్ రోడ్డు, వాంబే కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న అవుట్ ఫాల్ డ్రైన్ కు రైలింగ్స్ వేసి బ్యారిగేటింగ్ సరిగ్గా చేయించారని, నగరంలో ఇప్పటికే ప్రతి అవుట్ ఫాల్ డ్రైన్ వద్ద రైలింగ్ పనులు మొదలు చేసినప్పటికీ మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నమస్కారం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. మీరందరికీ తెలుసు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణలో సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉన్నాము మీ అందరూ సపోర్ట్తో. అలాగనే దానికి సంబంధించి మనకి ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ సర్వేక్షణలో ఖచ్చితంగా మనం సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉంటామని భావిస్తున్నాము. దీంట్లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూచన వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక క్యాంపెయిన్ని 23rd to 28th మే మనము చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్లో దయచేసి అందరూ ఎన్జిఓస్, పబ్లిక్ అందరూ కూడా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ బయట వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో, గవర్నమెంట్ వర్కర్స్తో కోఆర్డినేట్ చేసి ఈ క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్ చేయాలి. దయచేసి బయట రండి. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధ షష్ఠి తిథి సందర్భంగా నిర్వహించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవం కొండపైన ఉన్న మహా మండపంలోని 7వ అంతస్తులో గల కళావేదికపై అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిందని, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం లేదా చేయించడం వల్ల భక్తులకు కింద శుభ ఫలితాలు కలుగుతాయని ఆలయ పండితులు తెలిపారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొంటే స్వామివారి అనుగ్రహంతో చక్కని సంతానం కలుగుతుందని, కాలసర్ప దోషం లేదా నాగదోషాల నుండి ఉపశమనం లభిస్తుందన్నారు. శారీరక రుగ్మతలు తొలగి బుద్ధి వికాసం, మానసిక ధైర్యం మరియు చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తాయని చెప్పారు.
విజయవాడ నగర సమగ్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ కోరారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్ గా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల మౌలిక అవసరాలు, ఉపాధి, విద్య, వైద్యం, సాగునీటి సమస్యలు పక్కన పెట్టి అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ప్రజా వ్యతిరేక విధానం కాదా అని ఆయన ప్రశ్నించారు. విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి, ప్రజల సమస్యలు, అమరావతి నిర్మాణం వంటి పలు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడుకు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ బహిరంగ లేఖ రాశారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ లేఖను ఆయన విడుదల చేశారు. విజయవాడ మహానగరాన్ని గ్రేటర్ విజయవాడగా మోక్షం ఉందా లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖగా తెలియజేస్తున్నాం. కేవలం విజయవాడ ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 130 కోట్ల లోటు బడ్జెట్ తోటి కార్పొరేషన్ ఉన్నది. గత 2.5 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం మీరు వచ్చిన తరువాత కనీసం 1 కోటి రూపాయలు కూడా మీరు శాంక్షన్ చేయనటువంటి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. ఎలా విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి? కాంట్రాక్టర్లకు జీతాలు చెల్లించలేనటువంటి దమనీయమైనటువంటి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలిగా ఉన్నది. ఇటువంటి తరుణంలో అనేక సంవత్సరాలుగా చకోర పక్షిలాగా ఊరిస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి, అందని ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని మహానగరంగా గ్రేటర్గా మార్చనేటువంటి ప్రతిపాదనలు పనికిరాకుండా పోతున్నటువంటి పరిస్థితి, తీర్మానాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్కన గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు విజయవాడ ఏ పరిస్థితుల్లోనూ కూడా చేసి తీరుదాం గ్రేటర్ విజయవాడగా అని చెప్తున్నారు. సంతోషమే, ఆయన సంకల్పాన్ని మేము కూడా గౌరవిస్తున్నాం. కానీ చట్టబద్ధత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నుంచి కానీ, మున్సిపల్ శాఖ నుంచి కానీ అసలు ఏంటి విజయవాడ నగరం పట్ల? అమరావతిని స్వాగతిస్తున్నాను. అమరావతి అభివృద్ధికి ఏ మాత్రం కూడా సిపిఐగా మేము ఒక్క మాట కూడా అడ్డు చెప్పాం. కానీ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి గంటా కృష్ణమోహన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న వేలాది సమస్యలను గుర్తించి వాటికి వేగవంతంగా పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశానుసారం నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో స్థానిక ప్రజల నుండి అర్జీలను సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయ సిబ్బంది మరియు అధికారులు స్వీకరించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజా సమస్యలు సత్వరే పరిష్కారం కావాలా, సమస్యలు లేనటువంటి నవ్యాంధ్రప్రదేశ్గా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలవాలనేటువంటి ఆకాంక్షతో ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రజా సమస్యలన్నింటినీ కూడా స్వీకరించి సత్వరమే యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేస్తున్నటువంటి దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బోండా ఉమేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన ఎమ్మెల్యే కాగానే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,77,000 మంది ఓటర్లు, 3,60,000 మంది ప్రజానికం సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా రాష్ట్రంలో ప్రప్రథమ స్థానంలో నిలవాలనేటువంటి ఆకాంక్షతో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని అర్జీల రూపంలో సేకరించి ఇక్కడే ఉన్నారు అధికారులు, వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, శానిటేషన్ అధికారులు కానివ్వండి, ఇతర అధికారులు అందరి సమక్షంలో కూడా
ఆ వెంటనే వారికి ఆ దరఖాస్తులు అందజేసి యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో గత 8 నెలలుగా ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు అందుబాటులో లేని కారణంగా ఈరోజు ప్రజా దర్బార్లో నేను అలాగే కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు గారు కూర్చోవడం జరిగింది. మొట్టమొదటిగా ప్రజా దర్బార్కి 2000 అప్లికేషన్లు. తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమం మొదలెట్టినప్పుడు 2000 మంది వచ్చి 2000 అప్లికేషన్లు, ఎక్కువ శాతం ఇళ్ళది అలాగే పెన్షన్లది, మిగతాది చిన్న చిన్న సమస్యలతో వచ్చేవాళ్ళు. ఈరోజు 40 అప్లికేషన్లు. అంటే బోండా ఉమేశ్వరరావు గారి పనితీరు. విజయవాడ సత్యనారాయణపురంలోని ఒక హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసింది. లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు వెంటనే బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలోని ఒక నూడిల్స్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హోటల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేరడంతో మంటలు ఉధృతమై ఆ ప్రాంతమంతా నల్లని పొగ అలుముకుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లోపల ఉన్న మరికొన్ని గ్యాస్ సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా బయటకు తీయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. పైకి ఏంటో పొగలు వస్తున్నాయని కిందకు చూస్తే షట్టర్లో నుంచి పొగలు మంటలు వస్తున్నాయి. పొగలు వచ్చేస్తున్నాయి బాగా. ఇంకప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే లొకేషన్ పెట్టమన్నారు, పెట్టాను. వచ్చారు, షట్టర్ ఎత్తి వాటర్ అవి కొట్టారు. ఇల్లు 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. లోపల ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం 10 బండలు తీసాం బయటికి అని అన్నారు. అది కాక ఫుల్ తెలీదు మరి అది ఫుల్ బండ్లో మరి ఏమో తెలీదు. 10 బండలు తీసామన్నారు. 10 బండలు కాక షార్ట్ సర్క్యూట్ మరి అట్లా మంటలు అంటుకునే తెలీదు. ఒక బండ పేలింది లోపల. వెనకమల కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్లో బండలు పేలింది. అన్ని జాగ్రత్తలు చెప్పాము. షాప్ నిర్వహించిన వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాము. ఎప్పటి నుంచో చెప్తున్నాం, 4-5 నెలల నుంచి. అసలు వంట అనేది ఇక్కడ పెట్టద్దు అని చెప్తూనే ఉన్నాం. అంతకుముందు కూడా పెట్టాడు, కానీ అక్కడ బిఆర్టీఎస్ రోడ్లో స్టాల్ ఉంది, 1-2 బళ్ళు ఉన్నాయి. వాటికి కూడా వంట అన్నీ ఇక్కడే చేస్తుంటే చెప్పాము. అసలు ఇక్కడ పెట్టద్దు వంట అంటే ముందు పెట్టి చేసుకుంటున్నాడు. అసలు ఇక్కడ పెట్టద్దండి ముందర బయట పెట్టి చేసుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం పేలిపోయింది. నరేష్ అండి, చిల్లోట్ ఐస్ క్రీమ్స్ ఓనర్ని. యాక్చువల్లీ పొద్దున్న వెళ్ళి మనకి మా ఓనర్ గారు ఫోన్ చేశారు, ఇలా లోపల నుంచి పొగలు వస్తున్నాయని షాప్లో నుంచి. అప్పుడు వచ్చి చూస్తే లోపల షార్ట్ సర్క్యూట్ అనేది జరిగింది. షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చారు, పోలీసు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఫైర్ని ఏదైతే పొగలు వస్తున్నాయో అవన్నీ ఆపేసి, దాని తర్వాత ఏదైతే హీట్ వల్ల లోపల ఉండే ఒక కంప్రెసర్ అనేది, డీఫ్రిడ్జ్ కంప్రెసర్ అనేది పేలడం వల్ల సౌండ్ వచ్చింది. దాన్ని వచ్చేసి సిలిండర్ పగిలిపోయిన సౌండ్ వచ్చిందని అని అనుకుంటున్నారు జనాలు. ఇది అందరూ తప్పుదావ పట్టిస్తున్నారండి. విజయవాడ నగరంలో గురువారం రాత్రి సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా 2 యువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కాస్త నడి రోడ్డుపై తార్ జీపులతో బాహాబాహీకి దిగేలా చేసింది. సినిమా స్టంట్లను మించిపోయిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయంభ్రాంతులకు లోనయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నగరంలో గురువారం రాత్రి సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా 2 యువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కాస్త నడి రోడ్డుపై తార్ జీపులతో బాహాబాహీకి దిగేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పటమట హైటెన్షన్ 100 అడుగుల రోడ్లో ఈ హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగమనేని రోహిత్, బొల్ల ఓం అనే 2 యువకులు ఒకే యువతి విషయంలో తీవ్ర ఘర్షణకు దిగారు. వీరి గొడవ కేవలం మాటలతో ముగిసిపోలేదు. ఇద్దరు తమ తార్ జీపులతో ఒకరినొకరు ఢీ కొట్టుకుంటూ రోడ్డుపై అరాచకం సృష్టించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ వీధి పోరాటంలో జనం హడలిపోయారు. వాహనాలతో బీభత్సం సృష్టించడంతో పాటు రాడ్లు, బేస్బాల్ స్టిక్స్ తో పరస్పరం దాడులు చేసుకున్నారు. సినిమా స్టంట్లను మించిపోయిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయంభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పటపట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చేసరికి లింగమనేని రోహిత్ అక్కడి నుండి పరారయ్యాడు. మరో యువకుడు బొల్ల ఓంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘర్షణ జరిగిన సమయంలో సదరు యువతి కూడా అక్కడే కారులోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగర నడిబొడ్డున పబ్లిక్ రోడ్డుపై ఇంతటి అరాచకానికి పాల్పడిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రోహిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లా
జిల్లాకి వంగవీటి మోహన్ రంగ పేరు ఎందుకు పెట్టలేదని, ఆయన పేరు పెట్టకుండా లక్షల మంది రంగ అభిమానులని బాధ పెట్టింది నిజం కాదా అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు కాపుల ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు రంగా పేరు పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రంగా పేరును ప్రస్తావించడం సమంజసం కాదని విమర్శించారు. గతంలో వంగవీటి రంగాను దూషించిన వారికి, ఆయన హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి జగన్ గతంలో పదవులు భూములు కట్టబెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం కోసమే వంగవీటి రంగా పేరును వాడుకుంటున్నారని, ఈ విషయం రాష్ట్రంలోని కాపు ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఈ రోజు ఇక్కడ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీరు ఈ జిల్లాకు ఎందుకు పెట్టలేదని చెప్పి ఎన్డీఏ కూటమిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడానికి మీరు అర్హులా అని మేము కాపు సంఘాల తరఫున మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు మిమ్మల్ని ఈ జిల్లాగా ఆయన పేరు పెట్టమంటే మీరు ఎందుకు పేరు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు పెట్టకుండా ఇప్పుడు కాపులు తోలక ఓట్లు కొడదామనో, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమో ఈరోజు ఈ విషయాన్ని ప్రస్తావించడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కానీ మీ నాన్నగారు గతంలో ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారిని చంపారో, వారి హత్య కేసులో నిందితులుగా ఉన్నారో వారికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని హైదరాబాద్లో ఎలా కట్టబెట్టారని చెప్పి శ్రీనివాసరావు కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో టైగర్ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు, ఆయన్ని హత్య చేశారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక లక్షల మంది కులాలకి మతాలకి అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక మంది పేర్లు పెట్టి రంగా గారి పేరు పెట్టకుండా వివక్ష చూపించారన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే రంగా గారి మీద ఈరోజు కపట ప్రేమ, అంటే ముసలి కన్నీరు కారుస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ప్రయత్నం చేయటం వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లు వచ్చినాయి. మరలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మరలా కులాల మధ్య యువత మధ్య చిచ్చు పెట్టి కులాల కుంపట్లు రాజేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా రంగా గారి పేరు ఎత్తుకోవడం జరిగింది. మరి అదే వంగవీటి మోహన్ రంగా గారిని TV9 ఛానల్లో నీచంగా మాట్లాడినటువంటి పొగాకు ఆరోగ్యానికి అత్యంత హానికరమని, పొగాకు వినియోగం వలన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్స్, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నవజీవన్ సంస్థ వినూత్నంగా నిర్వహిస్తున్న పోస్ట్ కార్డ్స్ క్యాంపెయిన్ అభినందనీయమని అన్నారు. పోస్ట్ కార్డ్స్ క్యాంపెయిన్ ద్వారా పొగాకు రహిత జీవన శైలిని ప్రోత్సహించడం, పిల్లలు మరియు యువతను వ్యసనాల నుండి రక్షించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజలను భాగస్వాములను చేయడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నవజీవన్ బాలా భవన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఆటోనగర్ ఆవరణలో ప్రపంచ పొగాకు వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా పోస్ట్ కార్డ్స్ ఉద్యమం అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు పాల్గొని మాట్లాడారు. పోస్ట్ కార్డ్స్ ఉద్యమం ద్వారా ప్రజలు, విద్యార్థులు, యువత మరియు కార్మికుల్లో పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలో పొగాకు, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా హానికరం అని చెప్పి అందరికీ తెలిసిన
దానికి ఎడిక్ట్ అవుతారు. ఆ ఎడిక్ట్ అవ్వకుండా చేయటానికి అనేకమైన సేవా సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఎన్నో కాలాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతో కొంత పొగాకు నుంచి కొంత మేరకు ప్రజల్ని దూరం చేయడం జరిగింది. ఇవాళ భయంకరమైన గంజాయి నుంచి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న గంజాయి నుంచి గత 5 సంవత్సరాల నుంచి విపరీతంగా గంజాయి అమ్మకాలు కొనుగోళ్లు పెరిగిన సందర్భంలో దానికోసం ఇవాళ ప్రభుత్వాలు తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ 31వ తారీఖు, ఈ నెల 31వ తారీఖు యాంటీ పొగాక్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించబడింది. కాబట్టి నవజీవన్ సేవా సంస్థ వారు మరి అనేక మంది బాలల్ని అనాథల్ని తీసుకొచ్చి సేవలు అందిస్తున్న సంస్థ. వాళ్ళు ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాల్లో కూడా మిళితమవుతూ ఉన్నారు. ఎక్కడ సేవా కార్యక్రమం జరిగినా వీళ్ళ సంస్థకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు రేపు 31వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో పార్లమెంటు సభ్యుడు 7 ఎమ్మెల్యేలు దోపిడీ మీదనే దృష్టి పెట్టారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపణలు గుప్పించారు. గుడదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవాలు పెట్టి గొడుగు వెంకటేశ్వర స్వామి భూమి దోచుకోవాలని ప్లాన్ వేశారని, ఎంపీ ప్లాన్ కి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిస్థితి వంటి వాళ్లు కోర్టుకి వెళ్లారని చెప్పారు. కోర్టు ఉత్సవాలు 56 రోజులు ముగిసిన తర్వాత ఖాళీ చేయాలని చెప్పిందన్నారు. నవంబర్తో 56 రోజులు గడిచినా ఈ రోజుకి స్థలం ఖాళీ చేయలేదని, ఎండోమెంట్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే స్థలం దేవాలయానికి చెందింది అని బోర్డు పెట్టాలన్నారు. ఎంపీ స్థలం దోచుకోవాలని పట్టుబట్టాడు. ఆ పట్టుదల విజయవాడ అభివృద్ధి మీద లేదన్నారు. చంద్రబాబు లోకేష్ తో చెప్పించుకొని భూమి దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దాన్ని మా ఎంపీ కానివ్వండి, లేకపోతే ఇంకొంతమంది సిండికేట్ అయ్యి దాన్ని దోచుకోవాలని చెప్పని ఏ విధంగా అయితే ప్లాన్ వేశారో, ఆ రోజు ఎవరైతే విశ్వ హిందూ పరిషత్లో ఉన్నవండి, లేకపోతే ఆ ఒక హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు కోర్టుకి వెళ్తాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గారా వాళ్ళు చేసే పనులన్నీ గారా ఆ రోజు ఎత్తి చూపితే అధికారులు ఎవరో గారు స్పందించలా. చివరికి కోర్టుకి వెళ్తే కోర్టు ఈ ప్రభుత్వానికి, అధికారులకి వాళ్ళందరి గారు అక్షింతలు వేసి ఆ ఉత్సవాలు జరుపుకుని తర్వాత దాన్ని ఖాళీ చేయాలి, 56 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పని ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ 56 రోజులు గారా మన నవంబర్తో అయిపోయింది. కానీ ఈ రోజుకి అధికారులు ఒక నిర్లక్ష్యం, ఎండోమెంట్స్ అధికారులు ఒక నిర్లక్ష్యం. ఈ రోజుకి ఆ భూమిలో ఇది ఎండోమెంట్ సంబంధించిన భూమి, వెంకటేశ్వరకి సంబంధించిన భూమి అని చెప్పని బోర్డు కూడా పాత లేదని చెప్పిన సందర్భం చెప్పుతున్నాం. ఏదైతే ఆ రోజు ఉత్సవాల పేరుతో అక్కడ హోటల్ కట్టాలనుకున్నారో, లేకపోతే రిక్రియేషన్ సెంటర్లు కట్టాలనుకుని ఆ ఒక మట్టి తోలారో, ఈ రోజుగా ఆ మట్టి గారు తొలగించకుండా ఇంకా ఆ కబ్జా చేస్తానికి ప్రయత్నించే వాళ్ళకి ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తానని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా తెలియజేస్తున్నాం. నిజంగా జిల్లా అధికారులకి చిత్తశుద్ధి ఉంటే, ఎండోమెంట్స్ అధికారులు కనుక చిత్తశుద్ధి ఉంటే వెంటనే దాంట్లో బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా స్థానిక ఎంపీకి కానివ్వండి, లేకపోతే నాయకులకు కానివ్వండి, వాళ్ళకి ఈ భూమి మీద ఎంత ప్రేమ అంటే, ఎంత పట్టుదల అంటే, ఎలాగైనా ఈ భూమిని సంపాదించాలని చెప్పిన ఒక కోరిక. బహుశా ఆ పట్టుదల కనుక విజయవాడ అభివృద్ధి మీద,
సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందో కనుక చూపిస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో దళిత సోదరులు నరకయాతన అనుభవించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు. వైఎస్ జగన్ పాలన అంతా దళితులపై దాడులు, హత్యలు, దౌర్జన్యాలతోనే సాగిందని వారు పేర్కొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన వేధింపుల వల్ల 2021 సంవత్సరం మే 21వ తేదీన మరణించిన డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్లోని ఆర్సీఎం చర్చి నుండి సున్నపు బట్టిల సెంటర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఆర్సీఎం చర్చి సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటుగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అరుగుతున్న నడి రోడ్డు మీద పోలీసులతో కట్టేసి కాడు కట్టేసి పోలీసుల చేత లైవ్ లో లాఠీ దెబ్బలు కొట్టిన ఆ వ్యక్తిని మరింత ముందుకు తీసుకెళ్ళి అతన్ని పిచ్చివాడిగా ముద్ర వేసి హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్లో చేర్చి అక్కడ కూడా అనేక రకమైన హింసలు గురి చేసి చివరికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని తలుచుకుంటే ఇప్పుడు కూడా గుండె బరువెక్కుతుంది. ఆ రోజున టీవీలు చూసిన ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఒక డాక్టర్ని ఈ విధంగా హింస చేస్తున్నారే అన్నారు. అలాంటి సంఘటనల్ని మనం ఎప్పుడు కూడా నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంఘటన కారకులైన వ్యక్తుల్ని నిరంతరం ద్వేషించవలసిన అవసరం కూడా ఉంది. ఈ రోజున ఒక డాక్టర్ దళిత జాతికి చెందిన డాక్టరే కాదు, ఇంకా అనేకమైన సంఘటనలు ఉన్నాయి. ఒక సుబ్రహ్మణ్యం గారని ఒక డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసి కానీ అనేక రకమైన సంఘటనలు వరుసగా దళితుల మీద దాడులు. డాక్టర్ సుధాకర్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరాచకానికి బలి అయిన ఒక డాక్టర్ నర్సీపట్నంలో మరి ఎన్నో సేవలు అందించారు 20 సంవత్సరాల పాటు. అటువంటి ఆ డాక్టర్ని అమానుషంగా మరి అతని మీద దాడులు చేసిన దానికి ప్రతిగా ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తూ ఇదే తారీఖు 21వ తారీఖు 2021లో జరిగిన సంఘటన మరి మనందరం కూడా ఇవాళ గుర్తు చేసుకోవాలి. ఒక దళిత బిడ్డ 20 సంవత్సరాలు ఎంతోమంది ప్రజలకు సేవ చేశారు. మరి అటువంటి ఆయన్ని కేవలం మాస్కులు అడిగినందుకు ఆయన మీద అమానుషంగా దాడి చేసి ఒక రోడ్డు మీద చేతులు వెనక్కి విరిచి కట్టి అతని బట్టలు ఊడదీసి అతని మీద ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి అతని మరణానికి కారణమయ్యారు. అంతేకాకుండా ఎంతోమంది దళిత బిడ్డల మీద మరి వాళ్ళు దౌర్జన్యాలు, అమానుషాలు ఈ రోజున రాజ్యసభలోనే ప్రభుత్వమే స్వయాన గణాంకాలు అందించింది. మరి ఆ విధంగా దాదాపుగా 200 మంది చనిపోవటమే. విజయవాడ లబ్బిపేటలోని ఒక వృద్ధుల నివాసంలో జరిగిన చోరీ కేసును కృష్ణలంక పోలీసులు ఛేదించారు. బాధితులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైమ్ ఎస్ఐ సైకం గిరిధర్ మరియు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు. ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ధర్మపురికి చెందిన ఉప్పలాడ రాముగా నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాము గతంలో కూడా పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 75 గ్రాముల బంగారం ఆభరణాలతో పాటు ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెందిన ఉప్పలాడ రాము అనే వ్యక్తి ఒక వృద్ధ దంపతుల ఇంట్లో కేర్ టేకర్గా జాయిన్ అయ్యి అతనుకున్న ధన వ్యామోహంతో పక్కా ప్రణాళికతో ఒక స్కెచ్ చేసుకుని వృద్ధ దంపతుల ఇంట్లో ప్రవేశించి వారింట్లో నుంచి కత్తి తీసుకుని వారిని బెదిరించి భయపెట్టి వారి మెడలో ఉన్న చైన్ లాక్కుని అతను పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మేము సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రాకింగ్ చేస్తూ అతన్ని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత అతన్ని నిందితుడి గురించి ఆరా తీయగా అతను నేర ప్రవృత్తి గలవాడని, గతంలో ఇతనిపై పలు కేసులు విజయనగరంలో నమోదైనవి మాకు తెలిసింది. ఇతని వద్ద నుంచి 10 లక్షల విలువైన 75 గ్రాముల బంగారం మరియు ఒక బైక్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేయడమైంది. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
జమ్మలమడుగులో 3,000 కోట్ల SAEL సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి లోకేష్. ఇది దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని వ్యాఖ్య. మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన అయితే మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్ష విమర్శలు. రెడ్డిగూడెంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక. PGRS కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం. వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి పోటెత్తిన భక్తజనం. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరిన వైనం. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమన్న VMC కమిషనర్ ధ్యానచంద్ర. అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామలాదేవి రోడ్, భగత్ సింగ్ నగర్ రోడ్డు, బాంబే కాలనీ ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టితో పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.